హాయ్ వ్యూవర్స్. 400 సంవత్సరాల నుండి ఓ ఆలయం మంచులో కప్పబడి ఉంది. దాని మీద మంచుగడ్డలు ఎప్పుడూ పడుతూనే ఉండేవి. అంత పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉన్నా ఆ మందిరానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అలా చాలా సంవత్సరాల తర్వాత మంచు కరగడంతో ఆ మందిరం బయటపడింది. అప్పుడు శాస్త్రవేత్తలు ఆ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ మందిరాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని అందరూ చెప్పుకుంటారు. మహాభారతంలో చివరిగా స్వయంగా ఆ మహాదేవుడే ఇక్కడ ప్రత్యక్షమై పాండవులకు స్వర్గానికి మార్గం చూపించాడు. శివుని యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఈ మందిరం ఒకటి. దీన్ని శ్రీ కేదార్నాథ్ టెంపుల్ అంటారు. ఈ మందిరం హిమాలయ ప్రాంతంలో కొలువై ఉంది. ఈ టెంపుల్కి సంబంధించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ అనే చిన్న నగరం ఉంది. ఈ నగరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం ఈ నగరానికి చేరువలో ఉంది. భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన ధార్మిక స్థానాల్లో కేదార్నాథ్ టెంపుల్ కూడా ఒకటి. కేదార్నాథ్ టెంపుల్ గురించి మొట్టమొదటిసారి 7వ శతాబ్దంలో స్కంద పురాణంలో రాయబడింది. నిజానికి ఈ మందిరం ఎంత పురాతనమైందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందిగా. సముద్రతలం నుండి 3584 మీటర్ల ఎత్తులో ఈ మందిరం 6 అడుగుల స్టోన్ మీద నిర్మించబడింది. ఈ మందిర ఆవరణలో ఒక అందమైన నంది శిల్పం కూడా ఉంది. నందికి ఎదురుగా మందిరం యొక్క ముఖ్య భాగం ఉంటుంది. ఈ ముఖ్య భాగంలో ఓ పెద్ద మండపం నిర్మించబడింది. ఈ మండపం మధ్యలో ఒక గర్భగుడి ఉంది. ఈ గర్భగుడిలో పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక శివలింగం ఉంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మంచు ప్రాంతంలో ఉన్న ఈ మందిరం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. మందిరాన్ని పాండవులు నిర్మించారని చెప్తుంటారు. మహాభారత యుద్ధం తమ గురువులను సోదరులను వధించడం వల్ల పాండవులు చాలా బాధపడ్డారు. తమని తామే అపరాధులుగా భావించి రోధించారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చాలా సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పాలించారు. చాలా సమయం గడిచినప్పటికీ పాండవులకు మనశ్శాంతి లభించలేదు. దాంతో తమ మనోవేదనకు పరిష్కారం కోసం పాండవులు వేదవ్యాసుల దగ్గరకు వెళ్ళారు. తమ బాధను వేదవ్యాసుడితో చెప్పుకున్నారు. పాపాల నుండి విముక్తి పొందడానికి శివుని దగ్గరకు వెళ్ళమని వేదవ్యాసుడు పాండవులకు చెప్పాడు. అప్పుడు పాండవులు అభిమన్యుడి పుత్రుడైన పరీక్షితుడికి మొత్తం రాజ్యాన్ని అప్పగించి శివుడి దర్శనం కోసం ద్రౌపదితో పాటు కాశీకి ప్రయాణం కట్టారు. అయితే కాశీలో శివుడి దర్శనం జరగకపోవటంతో పాండవులకు ఏం చేయాలో అర్థం కాలేదు. శివుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా శివుడు అక్కడి నుండి మాయమైపోయేవాడు. అలా చివరగా ఉత్తరాఖండ్లో గుప్త కాశీలో ప్రత్యక్షమయ్యాడు. పాండవులు శివుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి కూడా వచ్చినప్పుడు వారి నుండి తప్పించుకోవటానికి శివుడు నంది రూపధారణ చేసి ఆవుల మందలో కలిసిపోయాడు. చాలా సమయం వరకు శివుణ్ణి వెతుక్కుంటూ ఉన్నారు. చివరికి భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించాడు. పాండవులు తన వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది వీపు భాగాన్ని పట్టుకున్నాడు. దాంతో కేవలం ఆ భాగం మాత్రమే భూమిపై మిగిలిపోయింది. ఆ భాగం పిరమిడ్ ఆకారంలో ఉన్న శివలింగంలాగా ఉంది. కేదార్నాథ్ టెంపుల్లో ఇదే శివలింగానికి పూజలు జరుగుతుంటాయి. పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేయటం మొదలుపెట్టారు. పాండవుల భక్తి శ్రద్ధలు చూసి శివుడే ప్రత్యక్షమయ్యాడు. పాండవుల పాపాలను క్షమించి స్వర్గానికి మార్గం చూపించాడు. తర్వాత శివలింగం ఉన్న చోటున ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్ని కేదార్నాథ్ టెంపుల్ అంటారు. శివుడి నంది రూపం భూలోకానికి వెళ్ళినప్పుడు ముఖభాగం రుద్రనాథ్లో, తలభాగం కల్పేశ్వర్లో, భుజభాగం తుంగనాథ్లో, నాభి మధ్యమేశ్వర్లో కొలువైంది. అందుకే కేదార్నాథ్తో పాటు ఈ 4 క్షేత్రాలను కలిపి పంచకేదార్ అంటారు. కేదార్నాథ్కి సంబంధించి చాలా రహస్యాలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్న మందిరాన్ని 8వ శతాబ్దంలో
ఆదిశంకరాచార్యులు నిర్మించారని చెప్తుంటారు. కానీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ టెంపుల్ రాళ్లను పరీక్షించినప్పుడు వీటి టైమ్లైన్ మహాభారత కాలంతో మ్యాచ్ అవుతుంది. శివుడి యొక్క రుద్ర రూపం కాలభైరవుడు కేదార్నాథ్ టెంపుల్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు అని చెప్తుంటారు. 3 కళ్ళు, 4 చేతులతో, మెడలో కాపలామాలతో, ఒక చేతిలో త్రిశూలం, రెండో చేతిలో డమరుకం, మూడో చేతిలో పాశం, 4వ చేతిలో పుర్రె పట్టుకొని తన వాహనమైన కుక్క ఆలయాన్ని రక్షిస్తూ వస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటుంటారు. కేదార్నాథ్ ఆలయం నుండి ఉత్తరం వైపు 500 మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. ఈ మందిరం ఒక ఓపెన్ ప్లేస్ లో కొలువై ఉంది. బాబా భైరవనాథ్ టెంపుల్ ని దర్శించుకోకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తి అవదని చెప్తుంటారు. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ వల్ల 6 నెలల పాటు కేదార్నాథ్ టెంపుల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు మూసివేయబడతాయి. ఆ 6 నెలల సమయంలో ఇక్కడికి ఎవరూ రారు. ఈ సమయంలో శివుడు కాలభైరవ రూపం దాల్చి కేదార్నాథ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడని నమ్మకం. కేదార్నాథ్ టెంపుల్ను డిజాస్టర్ ప్రూఫ్ ప్లేస్గా చెప్పుకుంటారు. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్యలో ఎన్నో మౌంటైన్ రేంజెస్ సరౌండింగ్స్ ఏరియాస్ పూర్తిగా మంచుతో కప్పబడిపోయాయి. తర్వాత పెద్ద పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉండేవి. అందువల్ల ఆ ప్రాంతంలో చాలా డ్యామేజ్ అయ్యాయి. ఎన్నో ఇళ్ళు, భవనాలు నాశనమయ్యాయి. అందుకే ఆ పీరియడ్ని మినీ ఐసోజ్ అంటారు. దాదాపు 400 పాటు సాగిన మినీ ఐసోజ్ పీరియడ్లో ఎన్నో భవనాలు నాశనమయ్యాయి. ఈ కేదార్నాథ్ టెంపుల్ మాత్రం ఈరోజు కూడా అంతే దృఢంగా ఉంది. ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ జియాలజీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రవీంద్ర కుమార్ ఈ మందిరం యొక్క గోడలను స్టడీ చేశారు. ఈ గోడల మీద ఉన్న కొన్ని ఎల్లో లైన్స్ ని ఆయన గమనించారు. పెద్ద పెద్ద మంచుగడ్డలు మందిరాన్ని ఢీ కొట్టడంతో ఆ లైన్స్ ఏర్పడ్డాయని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పెద్ద పెద్ద మంచుగడ్డలు ఢీ కొన్నప్పటికీ మందిరం చిక్కు చెదరలేదు. కేదార్నాథ్ టెంపుల్ 400 సంవత్సరాలు మంచుతో కప్పబడి ఉంది అని రవీంద్ర పరిశోధనలో తేలింది. అందుకే ఈ మందిరాన్ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్గా చెప్పుకుంటారు. 2013 ఉత్తరాఖండ్ వరదల తర్వాత ఈ విషయంపై అందరికీ నమ్మకం అండ్ క్లారిటీ వచ్చింది. ఉత్తరాఖండ్ మొత్తం నామరూపం లేకుండా చేసిన ఈ వరదలు టెంపుల్కు చెందిన ఒకే ఒక రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ మందిరాన్ని స్టడీ చేసింది. ఈ కేదార్నాథ్ టెంపుల్ను డిజాస్టర్ ప్రూఫ్ జోన్లో నిర్మించడం జరిగిందని అప్పుడు తెలిసింది. ఈ మందిరంలో ఉన్న రాళ్లను కనెక్ట్ చేయటానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా గోడలను దృఢంగా నిర్మించారు. అందువల్ల ఎక్స్ట్రాన్స్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉన్నా గోడల్ని ధ్వంసం చేయలేదు. జూన్ 13, 2013న ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు మొత్తం నగరాన్ని ముంచేశాయి. కొండలపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు కింద పడ్డం మొదలు పెట్టాయి. అందువల్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్, హోటల్స్ అన్నీ నేలమట్టం అయిపోయాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్లో ఉన్న ప్రజలు వరదల బాధ నుండి తప్పించుకున్నారు. ప్రాణాలను రక్షించుకోవటానికి అందరూ కేదార్నాథ్ టెంపుల్లోకి పరుగులు పెట్టారు. అదే సమయంలో ఒక పెద్ద బెండరాయి టెంపుల్ వైపు వస్తుంది. దాన్ని చూసి టెంపుల్లో ఉన్న ప్రజలందరూ చాలా భయపడ్డారు. అయితే వేగంగా వస్తున్న ఆ రాయి టెంపుల్కు కొన్ని మీటర్ల దూరంలో ఆగిపోయింది. వేరే ఏదైనా రాయి టెంపుల్ వైపు వస్తున్నా ఆ రాయిని ఢీకొట్టి విరిగిపోవటం కానీ లేదా దారి మార్చుకోవటం కానీ జరుగుతూ ఉండేదంట. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విధంగా ఆ పెద్ద బండరాయి ఆ టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఆ బండరాయిని చూస్తే భీముడి గాథ గుర్తుకు వస్తుందని అక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ బండరాయికి భీమ్ శిల్ప్ స్టోన్ అని పేరు పెట్టారు. ఆ రాయి కేదార్నాథ్ టెంపుల్లో ఒక భాగంగా మారిపోయింది. భక్తులు ఈ రాయికి కూడా పూజలు చేస్తారు. వరదల సమయంలో ఈ రాయి టెంపుల్ దగ్గరనే ఎందుకు ఆగింది? దీన్ని కోఇన్సిడెన్స్ అనుకోవాలా, లేక చమత్కారం అనుకోవాలా, లేదా ఏదైనా శక్తి అనుకోవాలా? ప్రతి సంవత్సరం
కేదార్నాథ్ టెంపుల్ కు కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నా ఇప్పుడు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ టెంపుల్ మిగతా అన్నింటికంటే ఎక్కువ ఎత్తులో ఉంది. మరి కేదార్నాథ్ టెంపుల్ కు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.